ఇక చేవెళ్ల పోలింగ్ స్టేషన్ నుంచి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతోంది? నేను ప్రస్తుతం చేవెళ్ల టౌన్ లో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉన్న మనం విజువల్స్ లో చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. మహిళా ఓటర్లు ఎక్కువగా కనపడుతున్నారు. నేను చేవెళ్లలో 2-3 పోలింగ్ స్టేషన్లకు వెళ్ళిన సో ఎక్కువగా మహిళలు అయితే మనకు కనిపిస్తూ వస్తున్నారు. మొత్తం చేవెళ్లలో 29,38,000 ఓట్లు ఉన్నాయి. సో గతంలో దాదాపుగా 24 లక్షలు ఉండే, దాదాపుగా 5.5 లక్షలు, 5.5 నుంచి 6 లక్షల మేర ఓట్లు అయితే పెరిగాయి. ఈసారి కొత్త ఓటర్లు కూడా ఎక్కువగా నమోదు చేసుకున్నారు. పురుషులు ఓటర్లు దాదాపుగా 15 లక్షలు ఉంటే, తర్వాత స్త్రీలు దాదాపుగా 14,33,000 ఓట్లు ఉన్నాయి. సో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువగా అని చెప్పి మనకైతే లెక్కలు చెప్తున్నాయి. ఇక మరోవైపు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి కూడా 3 శ్రీమంతులు అని చెప్పుకోవచ్చు. కొంత ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నాయకులు పోటీ చేశారు. సో మరి ఓటర్లు ఎట్లా తీర్పిస్తారో అయితే చూడాలి. సో ఇప్పటివరకు అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం దాదాపుగా 15% మేర పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలిసింది. 9 గంటల వరకు దాదాపుగా 9% మేర నమోదైంది. కాబట్టి 9 గంటలకే 9% పోలింగ్ శాతం నమోదైతే ఇప్పుడు 11 గంటలు అవుతుంది. దాదాపుగా 2 గంటల్లో మొత్తం కూడా 15% మేర పోలింగ్ శాతం నమోదు అయ్యేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో పోలింగ్ శాతానికి సంబంధించినటువంటి బులెటిన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం 29,38,000 ఓట్లుంటే ఇప్పటి వరకు దాదాపుగా చేవెళ్ల పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి దాదాపుగా 5 లక్షల మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. ఇక గతంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 52% మేర పోలింగ్ శాతం నమోదైంది. సో ఈసారి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మనకు ఈ క్యూ లైన్లు చూస్తే తర్వాత మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్లు దాదాపుగా మొత్తం చేవెళ్ల పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2,824 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ పోలింగ్ బూతులలో కూడా మనకైతే దాదాపుగా ఎక్కువ మంది పబ్లిక్ అంటే ఓటర్లు అయితే కనిపిస్తున్నారు. సో ఈసారి ఈజీగా 60% పైగానే పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. ఓటర్లకైతే ఇబ్బంది అయితే కలగడం లేదు. కానీ ఒక 2-3 పోలింగ్ కేంద్రాల్లో కొంత టెక్నికల్గా ప్రాబ్లం అయి కొంత ఆలస్యంగా పోలింగ్ స్టార్ట్ అయింది. సో రాజేందర్ నగర్ నియోజకవర్గము అట్లాంటి చోట్ల కొన్ని 1-2 పోలింగ్ కేంద్రాల్లో కొంత ఈవీఎంలు కొంత టెక్నికల్గా ప్రాబ్లం అవుతాయి. ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా పోలింగ్ అయితే జరుగుతుంది. మరి చూడాలి ఎవరికి ఓటర్లు పట్టం కడతారు, సో ఎట్లా ఉంటుంది అనేది మనకు సాయంత్రానికి ఒక ట్రెండ్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 2014లో దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల్లో 64% మేర పోలింగ్ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే 66.88% మేర పోలింగ్ అయితే నమోదైంది. ఇక 2023 మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం 66% మేర పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 2019 ఎన్నికల్లో జరిగినప్పుడు 52% మేర పోలింగ్ నమోదైంది. సో ఈసారి కొంత పోలింగ్ నమోదు ఎక్కువయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి ఓటర్లు కనుక చూస్తే మహేశ్వరం, తర్వాత రాజేందర్ నగర్, శేర్లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్ ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కువగా ఓటర్లు ఉన్నది. షేర్లింగంపల్లి ఓటర్లు ఉన్నారు. అక్కడ నార్త్ ఇండియన్స్ కూడా అట్లనే తర్వాత వివిధ ప్రాంతాల నుంచి అటు ఆంధ్ర కావచ్చు, తర్వాత తెలంగాణలో ఉన్న కొంతమంది కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ సెటిలర్స్ ఉంటారు. సో మొత్తానికి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం గ్రామీణ ప్రాంతం మినహా మిగతా అంతా కూడా పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉంటారు. 3 ఇంతల పట్టణ ప్రాంత ఓటర్లు ఉంటే 1 ఇంత గ్రామీణ ప్రాంత ఓటర్లు అయితే ఉన్నారు. సో ఎక్కువగా సెటిలర్స్ ఉండేటువంటి పార్లమెంటు నియోజకవర్గము ఏంటి అంటే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంగా మనకైతే లెక్కలు చెప్తున్నాయి. సో ఎక్కువగా ఓటర్లు ఉన్నది ఇందాక మనం చెప్పినట్టుగా షేర్లింగంపల్లి దాదాపుగా 7,58,000 మంది ఓటర్లు ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు, అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఈ 3 అభ్యర్థులు కూడా ఎక్కువగా తమకు పలానా నియోజకవర్గంలో, పలానా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా బలం ఉందని చెప్పి చెప్పుకుంటున్నారు. సో కాబట్టి ఏ పార్లమెంట్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ విధంగా ట్రెండ్ ఎట్లా ఉంటుంది, తర్వాత ఏ విధంగా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది మనకు మధ్యాహ్నం కల్లా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ఓటు వేశారు. సో అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో తమకు పట్టున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ స్థలాలని, ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందన్నటువంటి విషయాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇది చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అయితే అప్పుడు బీఆర్ఎస్ లో ఉండే రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు. ఆయన
గెలుపొందారు. అప్పుడు 5,28,000 ఓట్లు ఆయనకు వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి అప్పుడు 5,13,000 వచ్చాయి. తర్వాత జనార్దన్ రెడ్డి అప్పుడు పోటీ చేసినప్పుడు దాదాపుగా 2,01,000 ఓట్లు వచ్చాయి. సో చూడాలి, ఈసారి ఓటర్లు పెరిగారు, యువ ఓటర్లు ఉన్నారు. సో మహిళా ఓటర్లు చెవెళ్ల పార్లమెంట్లో ఎక్కువగా ఉన్నారు. ఎవరి వైపు మొగ్గు చూపుతారు ఏంటనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. జూన్ 4న మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నాలు అయితే చేసింది. గతంలో 52% ఉంటే ఈసారి ఈజీగా 65 నుంచి 66% మేర పోలింగ్ శాతం నమోదే అవకాశాలు ఉన్నాయనేది ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి క్యూ లైన్లు చూస్తే అదే విధంగా అయితే కనపడుతుంది. ఇది చెవెర్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి తాజా అప్డేట్స్.